హలో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా, శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా, కియారా అద్వానీ హీరోయిన్ కింద నటించిన సినిమా. ప్రొడ్యూసర్ ఎవరంటే మన దిల్ మాయ. దిల్ రాజు గారు నమస్తే అండి. ఇప్పుడు ఏమంటారు సార్ మీరు? గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోతే రామ్ చరణ్ గారి వల్లే ఫ్లాప్ అయిపోయినట్టుగా మీరు, శిరీష్ గారు చాలా ఇంటర్వ్యూల్లో రామ్ చరణ్ గారి నేమ్ని డిఫేమ్ చేసే విధంగా మాట్లాడారు. మరి ఇప్పుడు టాక్సిక్ కూడా దారుణమైన టాక్ అనేది తెచ్చుకుంది. నాకు తెలిసి కలెక్షన్స్ మీరు పెట్టిన బడ్జెట్కి రికవర్ అయ్యే అవకాశం అయితే లేదు. మీరు దాదాపుగా 45 కోట్ల వరకు పెట్టినట్టున్నారు నైజాంలో. మరి నైజాంలో 45 కోట్ల వరకు షేర్ రావాలంటే దాదాపుగా 90 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఆంధ్ర అండ్ నైజాం కలిపి దాదాపుగా 108 కోట్ల వరకు ఈ మూవీకి బిజినెస్ అనేది జరిగింది. ఏంటి సార్, మీకు ఎంత డబ్బులు ఎక్కువైపోయాయా? ఏంటి ఒక డబ్బింగ్ సినిమాని 100 కోట్ల పైన పెట్టి మీరు కొంటారా? తమిళనాడులో 100 కోట్ల పైన పెట్టి కొనట్లేదు, హిందీలో 100 కోట్ల పైన పెట్టి కొనట్లేదు. అంతెందుకు, సొంత రాష్ట్రం కర్ణాటకలోనే ఈ మూవీకి 100 కోట్ల పైన బిజినెస్ జరగలేదు, ఓవర్సీస్లో జరగలేదు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 100 కోట్ల పైన బిజినెస్ అనేది జరిగింది ఈ మూవీకి. ఏంటండి, మీ దగ్గర అంత డబ్బులు ఎక్కువైపోయినాయా? మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోతే మీరు కొనుక్కోండి, ఎంత రేటు పెట్టైనా కొనుక్కోండి, మాకు సంబంధం లేదు. కానీ టికెట్ ప్రైస్ మాత్రం రీజనబుల్గానే పెట్టాలి. ఇప్పుడు తెలుగు సినిమాకి ఎక్కువ పెడుతున్నారంటే పోనీ మన తెలుగు సినిమా కాబట్టి మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని చూస్తున్నాం. డబ్బింగ్ సినిమాకి కూడా ఈ విధంగా మీరు ఎక్కువ పెట్టి కొనేసుకుని హైక్స్ పెంచేసి టికెట్ ప్రైస్ పెంచేస్తే ఎందుకు చూడాలండి? అది ఫ్లాప్ సినిమాని ఎందుకు చూడాలి? 400 300 పెట్టి మేము తలపోటు తెచ్చుకోవాలా? ఈ టాక్సిక్ గురించి మీరు రవితేజ గారి ఎరుమూడు సినిమాకి చాలా థియేటర్లు తగ్గించేస్తారు. ఎంచక్క మంచిగా కలెక్షన్స్ వస్తున్న టైంలో, జెన్యూన్గా ఫేక్ లేకుండా 100 కోట్లు కొట్టిన టైంలో మీరు టాక్సిక్ కోసం థియేటర్లు తగ్గించేస్తారు. అయితే పైన భగవంతుడు అన్నీ చూస్తున్నాడు కాబట్టి రవితేజ గారి భక్తి సినిమాని ఆపకుండా ఆయనకు మళ్ళీ థియేటర్లు వచ్చే విధంగా ఇప్పుడు అంతా కూడా సెటిల్ అయింది. అయితే టాక్సిక్ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవటం నాకైతే హ్యాపీ ఏం కాదు. ఒక మూవీ లవర్గా ప్రతి సినిమా కూడా నేనైతే హిట్ అవ్వాలనే కోరుకుంటాను సార్. కాకపోతే మీరు తెలుగు సినిమాకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తెలుగు సినిమాకి పోనీ హైక్స్ పెట్టినా, టికెట్ ప్రైస్ పెంచినా మన హీరోల కోసం, మన తెలుగు సినిమా కోసం మేమైతే చూస్తాం. కానీ డబ్బింగ్ సినిమాను కూడా తెచ్చి మా నెత్తి మీద పెడదామంటే కుదరదు సార్. మీ దగ్గర డబ్బులుంటే మీరు ఎంత పెట్టైనా కొనుక్కోండి, కానీ మాకైతే రీజనబుల్గా టికెట్ ప్రైస్ పెట్టాలి. గేమ్ చేంజర్ ఆ టైంలో ఆ మూవీ ఫ్లాప్ అయిపోతే రామ్ చరణ్ గారి మీద మీరు చాలా అబండాలు వేశారు. ఇప్పుడు టాక్సిక్ మూవీ కూడా ఫ్లాప్ అంటున్నారు ప్రేక్షకులు. నాకైతే నచ్చలేదు, నేనైతే చూశాను. మరి ప్రేక్షకులు కూడా అదే అంటున్నారు. మరి ఇప్పుడు మీరు ఎవరి మీద నింద వేస్తారు? ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యింది, టాక్సిక్ ఫ్లాప్ అయింది. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయితే రామ్ చరణ్ గారి వల్లే ఫ్లాప్ అయింది అన్నట్టుగా మీరు, సిరీస్ గారు చాలా ఇంటర్వ్యూల్లో ఎగతాలు చేశారు. ఇప్పుడు టాక్సిక్ కూడా ఫ్లాప్ అంటున్నారు ప్రేక్షకులు. మరి టాక్సిక్కి ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి? మిక్సిడ్ టాక్ రావడానికి కారణం ఏంటి? సరే, ఫ్లాప్ అయినా మిక్సిడ్ టాక్ అయినా మాకు సంబంధం లేదు. కానీ అలాగే మీరు ఎంత పెట్టి మూవీని కొనుక్కున్నా మాకు సంబంధం లేదు. కానీ డబ్బింగ్ సినిమాకు కూడా ఎందుకు హైక్స్ పెంచారు? మీరు హైక్స్ పెంచడని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు హైక్స్ పెంచారు? మా దగ్గర నుంచి ఎందుకు డబ్బులు లాగుతున్నారు? మళ్ళీ మీరు ఎందుకు చూస్తున్నారు సినిమాని? అలాంటి వాళ్ళు చూడటం మానేచ్చు కదా అనే కబుర్లు చెప్పొద్దు సార్. మాకు సినిమా చూసే హక్కు మాకు ఉంది, వినోదం పొందే హక్కు మాకు ఉంది. ఇప్పుడు ప్రతిదానికి ఒక రేటు గవర్నమెంట్ ఫిక్స్ చేసినప్పుడు సినిమా టికెట్కి కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది కదా. ప్రతిదానికి రేటు పెంచకూడదన్నప్పుడు, ఎంతైతే అమ్మాలో అంతే అమ్మాలన్నప్పుడు ఈ సినిమా టికెట్ని కూడా అంతకే అమ్మాలి కదా. ఎందుకు పెంచి అమ్ముతున్నారు? అది కూడా డబ్బింగ్ సినిమాని ఎందుకు మా మీద వచ్చి రుద్దుతున్నారు? వీటికైతే దిల్ రాజు గారు సమాధానం అయితే చెప్పాలి. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి.